ఆచార్యతో డిజాస్టర్ ఫేస్ చేసిన కొరటాల దేవరాకి బాగా టైం తీసుకుని మరీ సినిమా చేశారు. ఇప్పుడు దేవరా 2 కూడా చేయబోతున్నారు. దేవరా 2 ఇప్పుడు అప్పుడే సెట్స్ మీదకి వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ 2 సినిమాలు కంప్లీట్ చేశాకే దేవరా 2 స్టార్ట్ చేస్తారు. దీనికి కనీసం సంవత్సరం పైగా టైం పడుతుంది. మరి ఈ లాంగ్ గ్యాప్ లో కొరటాల వేరే సినిమా చేయబోతున్నారా? దేవరా హిట్ తో కాస్త కుదుట పడ్డారు కొరటాల. లేకపోతే ఆచార్య ఫ్లాప్ కి వచ్చిన ట్రోల్స్ తో సినిమాలు మానేస్తారేమో అన్న డౌట్ కూడా వచ్చింది జనానికి. ఆచార్యకి జరిగిన తప్పు దేవరకి ఉండకూడదని, లేట్ అయినా పర్వాలేదని బాగా టైం తీసుకుని మరీ సినిమాను చేసి మొత్తానికి ట్రాక్ ఎక్కారు కొరటాల. ప్రస్తుతం దేవరా 50 డేస్ కంప్లీట్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. కొరటాల పని దేవర హిట్ తో అయిపోలేదు. దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. దేవర సక్సెస్ తో సెకండ్ పార్ట్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. అయితే దేవర సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పుడప్పుడే లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ కి వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ వార్ 2లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ నెలాఖరుకో వచ్చే నెలలోనో ప్రశాంత్ నీల్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలా 2 సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయిపోతారు ఎన్టీఆర్. మరి ఇంత లాంగ్ గ్యాప్ లో కొరటాల వేరే సినిమా చేయబోతున్నారా, లేక దేవరా 2తోనే బిజీగా ఉంటారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. కొరటాల ఫుల్ ప్లెజ్డ్ షూట్ లోకి దిగాలంటే సంవత్సరం టైం ఉంది. మరి ఈ గ్యాప్ లో దేవరా 2ని చెక్కే పనిలోనే ఉంటారా, లేక వేరే సినిమా ఏదన్నా కమిట్ అవుతారో అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే కొరటాల వేరే సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే దేవరా షూట్ కి ముందు స్టోరీని చాలా సార్లు మార్చాల్సి వచ్చింది. అందుకే దేవరా 2లో అలాంటి రిస్క్ లేకుండా ముందే కొన్ని వర్షన్లు రాసి పెట్టుకుని రెడీ ఉంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఎలివేషన్, యాక్షన్, ఎమోషన్స్ తో సెకండ్ పార్ట్ ని కొరటాల రెడీ చేయబోతున్నారని తెలుస్తోంది. అలా కాకుండా ఇంకా సంవత్సరం టైం ఉంది కదా అని ఈ గ్యాప్ లో ఏ చిన్న హీరోతో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు జనాలు.